అండి. వెల్కమ్ టు 3TV రియల్ ఎస్టేట్. దిస్ ఇస్ రావు ప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ మెంటర్. లాస్ట్ వీడియోలో మనం సౌత్ అండ్ వెస్ట్ పార్ట్లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అని చెప్పాము. దెన్ వాట్ అబౌట్ నార్త్ పార్ట్, వాట్ అబౌట్ ఈస్ట్ పార్ట్? ఈస్ట్ పార్ట్ రియల్ ఎస్టేట్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉందనే చెప్పాలండి. దానికి రీజన్స్ ఏంటంటే, ఈస్ట్ పార్ట్ అంటే మీకు సాగర్ హైవే నుంచి విజయవాడ హైవే, వరంగల్ హైవే, ఇవన్నీ కూడా ఈస్ట్ పార్ట్లో వస్తాయి. ఇక్కడున్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే కనెక్టివిటీ ప్రాబ్లం. మీకు సాగర్ హైవేకి, విజయవాడ హైవేకి మిడిల్లో సిరీస్ ఆఫ్ మౌంటైన్స్ అండి. అంటే సాగర్ హైవేకి, విజయవాడ హైవేకి ప్రాపర్ కైండ్ ఆఫ్ కనెక్టివిటీ లేదు. అలాగే ద సేమ్ థింగ్ విత్ విజయవాడ హైవే అండ్ వరంగల్ హైవే. విజయవాడ హైవే అండ్ వరంగల్ హైవేకి మిడిల్లో ఉన్న ల్యాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే చాలా ల్యాండ్ కన్స్ట్రక్షన్కి పనికిరాదు. మూసీ ఎఫెక్టెడ్ ఏరియా. అక్కడ వ్యవసాయం కూడా మూసీ రివర్ వాటర్తో, ఆ పొల్యూటెడ్ వాటర్తోనే చేస్తూ ఉన్నారు. అక్కడ పండించే వరే హైదరాబాద్లో చాలామంది కన్జ్యూమ్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. సో పర్టికులర్ ఏరియా చెప్పాలంటే మీకు గట్కేసర్ తర్వాత ఎదులాబాద్ నుంచి తీసుకుని టువర్డ్స్ విజయవాడ హైవే అంతా కూడా మూసీ ఎఫెక్టెడ్ ఏరియా అండి. చాలా అంటే చాలా పొల్యూటెడ్ అండ్ నాట్ సూటబుల్ ఫర్ కన్స్ట్రక్షన్. ఆ ఏరియా డెవలప్ కాకపోవటానికి, ల్యాండ్ ప్రైజెస్ పెరగటానికి ఇది ఒక రీజన్. సో ప్లస్ ఈస్ట్ వైపు ఎలాంటి ఇండస్ట్రీస్ లేవు అంటే ఫార్మాసిటీ అనౌన్స్ చేశారు కానీ అది ముందుకైతే వెళ్ళలేదు. దిస్ గవర్నమెంట్ హ్యాస్ క్యాన్సిల్డ్. సో సాగర్ హైవేలో చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్స్ అయితే ఏమీ లేవు. విజయవాడ హైవేలో కూడా ఏమీ లేవు. అంటే సమ్ ఎంఎస్ఎంఈస్, రామోజీ ఫిలిం సిటీ ఇలాంటివి ఉన్నాయి. కానీ రియల్ ఎస్టేట్ని ఇంపాక్ట్ చేసే లైఫ్ సైన్సెస్, ఐటీఓ, ఏఐఓ ఇలాంటి ఇండస్ట్రీస్ లేవు. వన్ థింగ్ అండి, ప్రతి ఇండస్ట్రీ కూడా రియల్ ఎస్టేట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. అది ఒకటి మనం దృష్టిలో పెట్టుకోవాలి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో జరుగుతున్న పెద్ద డైవర్షన్, అంటే రాంగ్ అని మనం అనలేం. డైవర్షన్ ఏంటంటే అక్కడ అమెజాన్ డేటా సెంటర్ వచ్చింది, లేకపోతే ఇంకేదో డేటా సెంటర్ వచ్చిందని ప్రమోట్ చేసి దే ఆర్ సెల్లింగ్ ద వెంచర్స్. కానీ బయ్యర్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డేటా సెంటర్ వల్ల రియల్ ఎస్టేట్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు. దిస్ ఈజ్ వెరీ క్లియర్. ఎందుకంటే డేటా సెంటర్ ఎంప్లాయ్మెంట్ జనరేటరే కాదు. డేటా సెంటర్ అంటే ఏంటండి, డేటా స్టోరేజ్ చేసుకునే ఒక బ్యాంక్ లాంటిది. అది ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయలేదు. వెరీ ఫ్యూ ఎంప్లాయీస్తో ఆ డేటా సెంటర్ నడుస్తుంది. సో అది రియల్ ఎస్టేట్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపించదు. సో అమెజాన్ డేటా సెంటర్ అని, ఇంకొక డేటా సెంటర్ అని మీరు వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తే అగైన్ ద సేమ్ థింగ్, డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో డేటా సెంటర్స్ని చూసి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ద సేమ్ థింగ్ విత్ వరంగల్ హైవే అండి. అక్కడ కూడా చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్స్ ఏమీ లేవు. ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఇన్ఫోసిస్ వచ్చింది, సింగపూర్ సిటీ అని అక్కడ కన్స్ట్రక్ట్ చేశారు. కానీ అది ఎక్కడా ఎక్స్పాండ్ కాలేదు. అంటే ఆ ప్లేస్కి న్యూ కంపెనీస్ వచ్చి యాడ్ ఆన్ అవ్వలేదు. సో గట్కేసర్ వరకు ఓకే. ఆ తర్వాత భువనగిరి తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా డెడ్ ఇన్వెస్ట్మెంట్స్ అయినాయి. యాదగిరి గుట్టని బేస్ చేసుకు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఇవాళ వాళ్ళ బాధలు చెప్పుకోవటానికి కూడా లేదు. అంత భయంకరంగా ఉంది. 5,000 పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళని అడిగితే 20,000 ఉంది, 25,000 ఉంది అని చెప్తారు. బట్ ఎప్పుడైతే మీరు సేల్కి పెడతారో అసలు ఆ 5,000 కూడా ఎవరు పర్చేజ్ చేయట్లేదండి. రియల్లీ మీరు సర్వే చేసుకోండి, ఆ 5,000 కూడా ఎవరు పర్చేజ్ చేయట్లేదు. సో ఈస్ట్ పార్ట్లో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నాయి. సో టేక్ కేర్ వైల్ ఇన్వెస్టింగ్ ఇన్ ఈస్ట్ పార్ట్స్. అట్లా అని చెప్పి అసలు ప్రైజెసే పెరగలేదా, అసలు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదా అంటే అట్లా ఏం లేదండి. అక్కడ కూడా పొటెన్షియల్ ఏరియాస్ ఉన్నాయి. డెవలప్మెంట్ జరిగింది. ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత గట్కేసర్, పెద్దాంబర్పేట్, హయత్ నగర్ లాంటి ఏరియాస్ చాలా ర్యాపిడ్గా డెవలప్ అయినాయి. ఒక లివింగ్ మార్కెట్ లాగా మారిపోయినాయి. సో అలా చూసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అని చెప్తున్నాను. అంతేగాని ఎక్కడో డేటా సెంటర్ వచ్చింది, లేకపోతే ఎంఎస్ఎంఈ వచ్చింది, ఇండస్ట్రియల్ పార్క్ వచ్చింది, ఇంకా ఏదో టెంపుల్ వచ్చింది, ఇలా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం అగైన్ డెట్ ఇన్వెస్ట్మెంట్. సో టేక్ కేర్ అండి వైల్ ఇన్వెస్టింగ్ ఇన్ దీస్ ఏరియాస్ ఫ్రమ్ సాగర్ హైవే, విజయవాడ హైవే అండ్ వరంగల్ హైవే. కనెక్టివిటీ బిగ్ ఇష్యూ అండి ఈ రోడ్స్లో. ఒక హైవేకి కనెక్టివిటీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో
ఆ ఏరియాస్లో రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా స్లోగానే ఉంటుంది. ఇంతకుముందు స్లోగానే ఉంది, ఇంకా ముందు ముందు కూడా స్లోగానే ఉంటుంది. బట్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అంటే చేయొచ్చు. బేసిక్ పారామీటర్స్ని తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే అందరూ ముంబై హైవేలో, అందరూ బెంగళూరు హైవేలో అంత బడ్జెట్ పెట్టలేము. సో బెటర్ ఇన్వెస్ట్ ఆన్ విజయవాడ హైవే. ఎందుకంటే ప్రైసెస్ చాలా ఎఫోర్డబుల్ ఉన్నాయి. 25,000 స్క్వేర్ యార్డ్ పర్చేజ్ చేసి మీరు రెడీగా హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అక్కడ. సో విజయవాడ హైవేలో ఆ ఫెసిలిటీ ఉంది. ప్లస్ ఆంధ్ర నుంచి ఎవరైతే వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారో వాళ్ళ ఓఆర్ఆర్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని దే కెన్ కన్స్ట్రక్ట్ హౌస్ ఈ రోజు అంటే ఈ రోజు కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సో దానికి ఉన్న అడ్వాంటేజెస్ ఉన్నాయి. బట్ టోటల్ సినారియో ఎలా ఉంటుందని చెప్పడం నా ఉద్దేశం, నథింగ్ నెగిటివ్. సో వైల్ ఇన్వెస్టింగ్ ఇన్ వీస్ టేక్ కేర్ అండి. అలాగే నార్త్ సైడ్ తీసుకుంటే నార్త్ సైడ్ మంచి లివింగ్ మార్కెట్ అండి. మేడ్చల్ కానీ కొంపల్లి ఇలాంటి ఏరియాస్ లివింగ్ మార్కెట్గా అయితే డెవలప్ అయింది. బట్ ప్లాటింగ్ వెంచర్స్ విషయానికి వస్తే అంత ప్రోగ్రెస్ ఏం లేదనే చెప్పాలి. ల్యాండ్ ప్రైజెస్ అంటే ఎండ్ యూజర్ అయితే ఆ బెనిఫిట్ ఏం తీసుకోవట్లేదు. ఏదో 2-3 ఇయర్స్ బ్యాక్ కండ్లకోయలో ఐటీ టవర్ అన్నారు, ఇంకేవో అనౌన్స్మెంట్స్ చేశారు, కానీ ఏది ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ కాలేదు. హైదరాబాద్లో మనం అబ్జర్వ్ చేయాల్సిన వన్ థింగ్ ఏంటంటే వెస్ట్ పార్ట్ కానీ సౌత్ పార్ట్ కానీ ఏదన్నా ప్రాజెక్ట్ గవర్నమెంట్ అనౌన్స్ చేస్తే అది మెటీరియలైజ్ అవుతుంది. కానీ ఈస్ట్ పార్ట్లో, నార్త్ పార్ట్లో ఏదన్నా ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తే అది ఫినిష్ అయ్యేంత వరకు డౌటేనండి. దీనికి రీజన్ ఏంటనేది నాకు కూడా తెలియదు. మీరు చూడండి, కొండలకోయలో ఐటీ పార్క్ అన్నారు, నథింగ్ హ్యాస్ హ్యాపెండ్. ఐటీఐఆర్ అన్నారు, విజయవాడ హైవే వరంగల్ హైవే మిడిల్లో ఐటీఐఆర్ అన్నారు. అసలు హైదరాబాద్ ఫేసే డెమోగ్రాఫిక్సే చేంజ్ అయిపోతున్నాయి అన్నారు. నో బడీ నోస్ ఐటీఐఆర్ ఏమైందో ఎవరికీ తెలియదు. ఇలా చాలా ప్రాజెక్ట్స్ అండి హైదరాబాద్ విజయవాడ హైవేలో కానీ వరంగల్ హైవేలో కానీ, అలాగే టువర్డ్స్ షామీర్పేట్, టువర్డ్స్ మేడ్చల్, చాలా హైవేస్లో చాలా ప్రాజెక్ట్స్ గవర్నమెంట్స్ అనౌన్స్ చేస్తుంది, కానీ ప్రాక్టికల్గా వాటిని ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఐ డోంట్ నో ద రీజన్. దీనికి కారణం ఏంటనేది నాకైతే తెలియదు. సో ఈ వేరియేషన్ ఇప్పుడు కూడా నడుస్తూ ఉంది. సో ఈ విషయాలన్నీ కన్సిడరేషన్లోకి తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇది ఏంటంటే నథింగ్ నెగిటివ్ అండి. మీకు ఆ ప్రాపర్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం 3TV రియల్ ఎస్టేట్ రెస్పాన్సిబిలిటీ. ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూ ఉన్నాను, అంతేగాని అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు అని నేనైతే చెప్పట్లేదు. సో థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే.